పద పద ఈ అంబరం మార్చుదా వెతికే కొత్త రాగం కొత్త దారిలోన పోదా. కొత్త ఇండియాలో కొత్త ఆశయం తెరుచుకుంటుంది కొత్త ఆకాశం. కొత్త ఇండియా యొక్క సొంత కూల్ డ్రింక్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి కొనకనమిట్ల మండలంలోని నాగంపల్లి సలనూతల గొట్లగట్టు పంచాయతీలలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని, మార్కాపురం నియోజకవర్గంలో ఒక ఛాన్స్ నాకు ఇస్తే మార్కాపురం జిల్లాను సాధించి తెస్తానని, తద్వారా రైతులు వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతారని, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వచ్చే 2 సంవత్సరాలలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతులు కళ్లలో ఆనందం నింపుతానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, బీసీ సోదరుల సంరక్షణకు కొత్త చట్టం, ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ ప్రచార కార్యక్రమంలో కొనకనమిట్ల మండల తెలుగుదేశం నాయకులు, ఆయా గ్రామాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచాడు, ఆర్టీసీ బస్సుల రేట్లు పెంచాడు, ఇసుక రేట్లు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు. కరెంటు ఛార్జీలు పెంచి 300 రూపాయలు 300 యూనిట్ల కరెంటుకి పెన్షన్ కట్టని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని పెన్షన్లు కట్టని, ఇలా వంకలు పెట్టి దళితుల్ని కూడా మోసం చేయటం మొదలుపెట్టారు. మన మండలంలో ఒక గ్రామంలో అయితే దళితులకు 25 ఎకరాల పొలం ఉందని ఒకరికి, కార్లు ఉన్నాయని ఒకళ్ళకు, పోతే నీ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఒకళ్ళకు, ఇలా వంకలు పెట్టి ఎస్సీ పాలనలో పెన్షన్లు కట్ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గ్రామానికి రోడ్లు ఇచ్చాం, త్రాగటానికి మంచినీళ్ళు ఇప్పించాం, పెన్షన్లు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లకు కానీ, విదేశీ విద్య కానీ, ఇటువంటి అన్ని చెప్పించాం. మరి ఏ ప్రభుత్వంలో బాగా చేశారో ఆలోచన చేయండి. ఇదైతే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అయితే మీ పార్టీ, మీకోసం పుట్టినటువంటి పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు అండగా నిలబడి ఈ పార్టీని పుట్టించి మీకోసం ఈ పార్టీ అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మాదిగలు అంతే ప్రేమతో ఉన్నా, పోయినసారి మాత్రం ఒక్క అవకాశంలో జార విడిచారు. దయచేసి పెద్ద మనసు చేసుకోండి. రేపు ఎస్సీ వర్గీకరణ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకుంది. మందాకృష్ణ మాదిగ గారు కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీకు కూడా 50 సంవత్సరాలు నిండితేనే మీకు పెన్షన్లు రాబోతా ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే మీకు 3,000 పెన్షన్, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే రేపటి నుంచే 4,000 రూపాయల పెన్షన్, జూలై 7వ తారీఖున 7,000 రూపాయల డబ్బులు మీరు తీసుకోబోతా ఉన్నారు. ఇవన్నీ మీరు గ్రహించండి. ఏ పార్టీలో అయితే మేలు జరుగుతుందో ఆలోచన చేసి చివరి అవకాశంగా నాకు ఈ యొక్క అవకాశాన్ని మీ గ్రామస్తులందరూ ఇస్తారని ఆశిస్తూ, మీ గ్రామ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తారని మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.